ఆ ధౌమ్యుల వారు 108 నామాలు చెప్పారు. ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు. ఈ 108 నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. ఉదయం వేళ సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లేదు. అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాల్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశువు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఇంధనాగ్ని, తేజస్సులకు పతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృతము, త్రేత, ద్వాపరము, కలి, సర్వమాలాశ్రయుడు, కళ, కాష్ఠ, పక్ష, ముహూర్త, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగర, అంశువు, జీమూతుడు, జీవనుడు, అవిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సువర్తకుడు, వహ్ని, సర్వమునకు ఆది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానువు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేవిత, మనస్సు, సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రణధారకుడు, ధన్వంతరి, ధూమకేతువు, ఆదిదేవుడు, ఆదిత్యుడు, ద్వాదశాత్మ, అరవిందాక్షుడు, పీత, మాత, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వారము, ప్రజాద్వారము, మోక్షద్వారము, త్రివిష్టపము, దేహకర్త, ప్రశాంతాత్ముడు, విశ్వాత్ముడు, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్షాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ 108 నామములను ఉపదేశం చేసి, ఈ 108 నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య భగవానుడిని ఉద్దేశించి స్తోత్రం చేయి. దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు. మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపుటొడ్డున సూర్యోదయం చూడాలి. ప్రత్యేకించి ఆ గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో, వసంత ఋతువు వాటిల్లో, ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి సముద్రపుటొడ్డున కూర్చుంటూ ఉంటాను తెల్లవారుధామున. ఆ సముద్రంలో మబ్బులు ఉండవు, అప్పుడు అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది, ఏమీ కనపడదు. అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది. ఒక చిన్న గీతలాగా ప్రారంభం అవుతుంది. అది ఇలా కొద్దిగా పైకి వస్తుంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి తివాచీ పరిచినట్లు వస్తుంది. వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద, కొండ మీద లైట్ హౌస్ తిరుగుతుంటుంది. ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా కనబడుతుంటుంది. సూర్యోదయం అవుతుంటుంది. ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెలబోతుంది. దాని కాంతి కనపడదు. కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్నంతటినీ ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్ని ఎర్రగా కనపడ్డట్టు, ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా ప్రపంచమంతా ఎరుపుతనంలో మునిగిపోతుంది. మెల్లిగా బింబం పైకొస్తుంది, ఎర్రటి బింబం. ఏదో ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే, అలా ఆ అమ్మ ఆ పరదేవత పెట్టుకున్న కుంకుమ బొట్టె ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా. అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది. కొద్ది క్షణాలుండి నారింజ పండు రంగులోకి తిరిగిపోతుంది. ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు ఆయన దుర్నిరీక్షుడు. ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కుదరదు, మారిపోతుంది అంతే రంగు. చిత్రం ఏమిటంటే ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం.
ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది, ఆయన నారింజ రంగు వదిలేస్తాడు. ఎంత లెక్క కట్టి ఇచ్చాడో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది. ఆ సముద్రపుటొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవానుని యొక్క వైభవం ఏమిటో చూడాలి. ఆయన ప్రకాశిస్తుంటే, ఆ సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి మనం యుద్ధం చేసుకోవడం ఎందుకు, ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ చూడడం సావకాశం కుదరదని అటు వానరులు ఇటు రాక్షసులు కూడా యుద్ధం ఆపేసి రావణునికి జయహో అని రాక్షసులు అంటున్నారు, రాముడికి జయహో అని వానరులు అంటున్నారు. ఇద్దరి వైపున చేరి ఆ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. ఇంత గొప్ప యుద్ధం జరుగుతుండగా రామచంద్రమూర్తి చేసినటువంటి బాణప్రయోగం చేత రావణాసురుడు బడలిపోతే, యుద్ధం చెయ్యలేక నీరసపడిపోతే సారథి దూరంగా తీసుకెళ్ళిపోయాడు రథాన్ని. ఆగ్రహం వచ్చినటువంటి రావణుడు ఒక మాట అన్నాడు, నీకు ఎదుటిపక్షం వాడు లంచం ఇచ్చాడా ఏమి, పౌరుష ప్రతాపాలు లేనివాడినా అన్నట్టుగా నేను యుద్ధం చేస్తుండగా నా రథాన్ని వెనక్కి తీసుకొచ్చి పక్కన పెట్టావు. ఎందుకింత సాహసంతో కూడుకున్న పని చేశావు? నువ్వు అవతల శత్రువులతో చేతులు కలిపావని నేను భావన చేస్తున్నాను. నా దగ్గర ఇన్ని బహుమానాలు పుచ్చుకుని ఇంతకాలం నుంచి పనిచేసినటువంటి నువ్వు కృతజ్ఞుడవయ్యావని భావన చేస్తున్నానన్నాడు. వెంటనే సారథి జవాబు చెప్పాడు, నేను శత్రువులతో చేయి కలపలేదు, నీవు ఇచ్చిన బహుమానములను మరిచిపోయినటువంటి కృతజ్ఞుడను కాను. సారథిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. గుర్రములు బడలిపోయాయి. ఆయన వేస్తున్నటువంటి బాణ పరంపరకి నువ్వు తగినటువంటి రీతిలో జవాబు చెప్పలేకపోతున్నావు. నీ ధనస్సు విరిగిపోయింది, రథాశ్వములు వేడెక్కిపోయాయి. ఆ సమయంలో ఇక నువ్వు రాముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసే స్థితిలో లేవని సారథిగా నాకు అధికారం ఉంది కాబట్టి రథివైనటువంటి నువ్వు కించిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రభు రథాన్ని నేను దూరంగా తీసుకొచ్చాను తప్ప నీ పట్ల నేను అమర్యాదతో ప్రవర్తించలేదు అన్నాడు. సంతోషాన్ని పొందినటువంటి రావణుడు చేతికున్నటువంటి కంకణాన్ని తీసి బహుమానంగా ఇచ్చాడు. నోట ఎప్పుడు ఎందుకు ఏ మాట వస్తుందో అకస్మాత్తుగా సారథన్నాడు, ప్రభు యుద్ధరంగానికి రథాన్ని తోలుతాను, మీ రుణం తీర్చుకుంటాను ఇవాల్టితో అన్నాడు. అక్కడితో రుణం పూర్తయిపోతుంది. ఎందుకు వచ్చిందో సారథి నోటి వెంట అమంగళకరమైనటువంటి మాట వచ్చింది. యుద్ధభూమిలోకి రావణాసురుడు సేద తీరి వచ్చి మళ్ళీ యుద్ధం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ రాముడు బడలి ఉన్నాడు. మనసంతా చింతాక్రాంతమై ఉంది. ఎంత యుద్ధం చేసినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఈ రావణాసురుణ్ణి పడగొట్టడం సాధ్యం కావట్లేదు. ఇంకెంతకాలం యుద్ధం చెయ్యాలి? తన భార్యని అపహరించి తనకి ఇంత అశాంతి కల్పించినటువంటి వైరివీరుడు తన ఎదుట నిలబడి ఇంతకాలం యుద్ధం చేస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి రావణాసురుణ్ణి ఎలా మట్టు పెట్టాలి? అంత తేలికైన యుద్ధంలా కనపట్టలేదు. రావణ సంహారం ఊహించినంత తేలిక కాదు. ఎలా అని చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎదురుగుండానేమో పర్వత సదృశుడై ఏదో మేరు పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా రథంలో పరమోత్సాహంతో యుద్ధానికి సిద్ధపడి రావణాసురుడు ఉన్నాడు. అటువంటి సందర్భంలో యుద్ధంలో కించిత్ విశ్రాంతి వేళ ఇక మళ్ళీ ఒండరులు కలుసుకుంటారు. మనసు చింతాక్రాంతమైందనుకోండి, శరీరానికి బలమున్నా ఉత్సాహం పుంజుకోలేడు. అదిగో అటువంటి సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం కోసం ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాక్షులు, సిద్ధులు, ఋషులు వీరందరి మధ్యలోంచి అగస్త్య మహర్షి దిగొచ్చారు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాట ఆయనకి గౌణనామం. అగము అంటే పర్వతము. వింధ్యపర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరొచ్చింది. అసలు అగస్త్య మహర్షికి, శ్రీ మహావిష్ణువుకి, అగస్త్య మహర్షికి పరమశివుడికి, అగస్త్య మహర్షికి పరదేవతకి, అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి, అగస్త్య మహర్షికి వ్యాకరణానికి, అగస్త్య మహర్షికి సకల విద్యలకు, అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం.
ఆయన ఇంతమందితో అనుబంధం ఉన్నవాడు. దక్షిణ దేశానికి మంచినీళ్ళు అందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసినవాడు అగస్త్యుడు. ద్రవిడ భాషకి వ్యాకరణాన్నంతటినీ రూపకల్పన చేసినవాడు అగస్త్యుడు. సువర్ణముఖరి నదిని ప్రవహింపచేసినటువంటి వాడు అగస్త్యుడు. దక్షారామ క్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామ క్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఒకానొకప్పుడు హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు. రామచంద్రమూర్తికి మహోపకారం చేసినటువంటి వాడు అగస్త్యుడు. శ్రీవేంకటేశ్వరావతారం వచ్చినప్పుడు వెంకటేశ్వరుడు పద్మావతీ పరిణయం చేసుకున్న తర్వాత కొండనెక్కడానికి బయలుదేరుతుంటే కొత్తగా పెళ్ళైన వాడు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదని 6 నెలలు తన వద్ద ఉండమని కొండ కింద అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో 6 నెలలు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవిని తన దగ్గర ఉంచుకున్న కారణం చేత కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం వచ్చేటట్టుగా తన దగ్గర నివాసం చేయించి శ్రీనివాసుడికి 6 నెలల ఆతిథ్యం ఇచ్చిన మహానుభావుడు అగస్త్య మహర్షి. పార్వతీ కళ్యాణ ఘట్టంలో భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంటే తాను వచ్చి భూమిని నిలబెట్టినటువంటి పరమ శివభక్తుడు. కాశీపట్టణంలో ఆయన యొక్క అనుబంధం, ఆయన యొక్క సంతోషం అనన్యమైనటువంటి రీతిలో వర్ణింపబడతాయి. అంత గొప్ప శివభక్తుడు. అలాగే రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రత్యేకంగా అసలు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడానికి రాముని యొక్క భవిష్యత్తు జీవితంలో వచ్చేటటువంటి సందర్భములను లెక్క కట్టి దానికి కావలసిన పునాది వేసినటువంటి వాడే అగస్త్య మహర్షి. బాలకాండలో కనపడడు, ఆ తర్వాత అయోధ్యకాండలో కనపడడు, అరణ్యకాండలో కనపడతాడు. అరణ్యకాండలో కనపడినటువంటి అగస్త్య మహర్షి అనన్యసాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు. అగస్త్యుడి పేరు చెప్తే రాముడు పరవశించిపోతాడు. అందున నిన్ననే కదూ శ్రీరామనవమి, సీతారాములు కళ్యాణం అయిన తర్వాత అగస్త్య మహర్షి గురించి చెప్పిన, ఆయన పేరెత్తిన ఆదిత్య హృదయం గురించి ఒక్కసారి చెప్పుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఎంత పారవస్యాన్ని పొందుతారో. రాముడికి అగస్త్య మహర్షి అంటే అంత సంతోషం. నేను ఇందాకనే హరిప్రసాద్ గారితో మాట్లాడుతూ అంటున్నాను, రామాయణం మొత్తం మీద రాముడు నాకు ఇది కావాలి అని కోరుకున్నట్లుగా మనకెక్కడా కనపడదు. రాముడు కోరుకున్నది ఏది అంటే ధర్మం ఒక్కటే. నాకు ధర్మం కావాలి అని అడిగినవాడు, ధర్మానుష్ఠానము చేత సంతోషమును పొందినవాడు రాముడు. ఆయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు కనుక ఆయనకు అసలు దుఃఖించవలసినటువంటి అవసరమే కలగలేదు. అంతటి మహాపురుషుడైనటువంటి రాముడి యొక్క జీవితంలో ఆయన కోరుకున్న కోరిక ఏమిటి అంటే, సుతీక్షణ మహర్షి యొక్క దర్శనం అయిన తరువాత అరణ్యకాండలో ఒక మాట అడిగాడు. ఇక నేను మిగిలినటువంటి అరణ్యవాసం అంతా కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపి ప్రతిరోజు అగస్త్యుల వారి దర్శనం చేసుకొని వారికి సేవ చేస్తూ గడపాలనుంది అన్నాడు. అంటే అగస్త్యుని పేరెత్తిన, ఆయన దర్శనమన్న రామచంద్రమూర్తికి ఎంత ప్రీతిపాత్రమో మీకు అర్థమై ఉంటుంది. అసలు ఆయన ఆ రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని వాల్మీకి మహర్షి అంత అద్భుతంగా వర్ణిస్తారు.